హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. అయితే ట్రాన్స్ఫార్మర్స్ క్లాస్లో ఇప్పుడు మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఒక కొత్త టాపిక్ చూద్దాము. ఏంటిది ఈ టాపిక్ అని అంటే, దిస్ టాపిక్ ఈజ్ స్కేలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ డైమెన్షన్స్ అనమాట. స్కేలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ లీనియర్ డైమెన్షన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో దీని మీద ప్రీవియస్గా మనకి గేట్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ పవర్ సెక్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ అదర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి కూడా ఈ టాపిక్ని మనం చదవాల్సిన అవసరం ఉన్నది. సో దీస్ ఆర్ ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని మనం ఆఫ్టర్ ద క్లాస్ వీ విల్ సాల్వ్ దమ్. సో ఫస్ట్ విల్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. సో ద కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ లీనియర్ డైమెన్షన్ స్కేల్ చేయటం అని అంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ లీనియర్ డైమెన్షన్? ఒక ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ ద లీనియర్ డైమెన్షన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్లో లీనియర్ డైమెన్షన్ అంటే ఏంటి? సో ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్లో మనం మెయిన్గా చెప్పేటిది ఏంటిది? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అంటే మెయిన్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కోర్ ప్లస్ కాపర్, అంటే వైండింగ్. కోరు వైండింగ్ ఈ రెండు ఉంటే చాలు, ట్రాన్స్ఫార్మర్ అయిపోయినట్టే. సో ఈ లీనియర్ డైమెన్షన్స్ గురించి మాట్లాడినప్పుడు వీఆర్ రెఫరింగ్ టు ది లీనియర్ డైమెన్షన్స్ ఆఫ్ ద కోర్. బేసికలీ కోర్ గురించి మాట్లాడుతున్నాం. సో కోర్కు సంబంధించిన డైమెన్షన్స్ ఏముంటాయి? సో ఒక రెగ్యులర్ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఒక డిజైన్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? సో ఒక మామూలు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ తీసుకోండి. సో దిస్ ఇస్ ద సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్, నార్మల్ రెగ్యులర్ కోర్ కదా, ఒక రెగ్యులర్ కోర్ ఇది. సో ఈ రెగ్యులర్ కోర్ ఇక్కడ నేను 2Dలో రాశాను కానీ బట్ యాక్చువల్ కోర్ ఇస్ ఎ 3D ఆబ్జెక్ట్ కదా. ఇట్ ఈస్ ఎ 3D ఆబ్జెక్ట్, సంథింగ్ లైక్ దిస్. ఈ విధంగా కోర్ ఉంటుంది కదా. దిస్ ఈస్ హౌ ఎ కోర్ లుక్స్. సో ఈ కోర్ డైమెన్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఏమేమి డైమెన్షన్స్ ఉంటాయి దీనికి? వాట్ ఆర్ ఆల్ ద డైమెన్షన్స్ యూ కెన్ డిఫైన్? ఈ కోర్కి లెటసే ఈ కోర్కి ఒక లెంత్ ఉంటుంది, అవునా? ఒక లెంత్ ఉంటుంది. మళ్ళీ ఈ థిక్నెస్ ఉంటుంది కదా, ఇది బ్రెడ్త్ అంటాం దీన్ని. ఓకే, సో ఒక బ్రెడ్త్ ఉంటుంది. అండ్ ఈ కోర్కి ఒక హైట్ కూడా ఉంటుంది, హైట్ ఆఫ్ ద కోర్. ఓకే, సో ఈ కోర్కి సంబంధించి ఇవి లీనియర్ డైమెన్షన్. సో వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ లీనియర్ డైమెన్షన్ ఆఫ్ ఎ కోర్, లీనియర్ డైమెన్షన్ అంటే ద లెంత్ ఆఫ్ ద కోర్, ఓకే, ద బ్రెడ్త్ ఆఫ్ ద కోర్ అండ్ హైట్ ఆఫ్ ద కోర్. సో వీటిని మనము లీనియర్ డైమెన్షన్స్ అని అంటాం. ఇక్కడ ఇంకొక టర్మినాలజీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, స్కేలింగ్ ఆఫ్ లీనియర్ డైమెన్షన్. స్కేలింగ్ ఆఫ్ లీనియర్ డైమెన్షన్స్ అనబడేటువంటి ఈ టర్మ్ యొక్క మీనింగ్ మనకు అర్థం కావాలి. వెన్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ స్కేలింగ్ ద లీనియర్ డైమెన్షన్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్. ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క లీనియర్ డైమెన్షన్ నేను స్కేల్ చేస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటిది? దాని మీనింగ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉంది, లెంత్ని నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్ అస్ సే ఐఎమ్ మేకింగ్ ద లెంత్ యాజ్ ఎక్స్ టైమ్ ఆఫ్ ఎల్. ఓకే, ఎక్స్ టైమ్స్ ఆఫ్ ఎల్ అంటే లెంత్ని ఎక్స్ టైమ్స్ నేను పెంచుతున్నాను అనుకుందాం. ఆర్ ఎక్స్ అంటే ఐ కెన్ సే 1 కంటే అబౌవ్ ఉంటే ఇంక్రీజింగ్. ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1, దట్ మీన్స్ యూ ఆర్ డిక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ద కోర్. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క లీనియర్ డైమెన్షన్స్ ఎప్పుడు కూడా అవన్నీ కూడా సింక్లోనే ఉంటాయి. అంటే నువ్వు లెంత్ని ఎక్స్పాండ్ చేస్తున్నావు అని అంటే దాని మీనింగ్ ఆటోమేటిక్గా దాని బ్రెడ్త్ కూడా చేంజ్ అవుతుంది, దాని హైట్ కూడా చేంజ్ అవుతుంది, ఎక్స్ టైమ్స్ ఆఫ్ హైట్. జస్ట్ సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ పోర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ని నా సాఫ్ట్వేర్లో నేను సెలెక్ట్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ సైడ్లో ఉన్నటువంటి ఈ డాట్ని పట్టుకొని నేను ఇటు పక్కకు లాగుతున్నాను, అవునా? ఇటు పక్కన లాగుతున్నాను అంటే ఇటు పక్కన లాగడానికి నా ఉద్దేశం ఏంటి? ఐ వాంటెడ్ టు ఇంక్రీజ్ దిస్ విడ్త్ ఆఫ్ ద టెక్స్ట్. కానీ నేను విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా దీని హైట్, ఓవరాల్గా దీని యొక్క డైమెన్షన్స్ అన్నీ చేంజ్ అవుతుంది, అవునా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్కేలింగ్. వెరాస్ సపోజ్ ఈ డాట్ కాకుండా ఇక్కడున్న డాట్ని నేను పట్టుకొని నేను పుల్ చేశాను అనుకో, ఇక్కడ ఏమవుతుంది? లెంత్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఆపరేషన్, బట్ నాట్ స్కేలింగ్. స్కేలింగ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్స్ రేషియోని సేమ్ పెడుతూ ఓవరాల్ సైజుని పెంచుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న చిన్న మోడల్ కార్స్ వస్తాయి, మన ఫేవరెట్ ఏదైనా ఫార్చునర్ కార్ ఉంది అనుకుందాం. నీకు మోడల్ బొమ్మ దొరుకుతుంది. నీకు
ఒరిజినల్ ఆ ఫార్చునర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, కానీ దాని యొక్క స్కేల్ డౌన్ వర్జన్. అంటే రేషియోస్ అన్నీ సేమ్ ఉంటాయి. అర్థమవుతుందా? సో స్కేలింగ్ వర్జన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓవరాల్ షేప్ అదే విధంగా ఉంటుంది, కాబట్టి పెద్ద సైజు ఉంటుంది. సో అలా చేయాలంటే ఏంటి, ఒక లెంత్ ఒకటే పెంచినాం అనుకోండి. ఇప్పుడు ఇది ఒక స్క్వేర్ షేప్లో ఉంది ట్రాన్స్ఫార్మర్, నేను లెంత్ ఒకటే పెంచుతున్నాను, రెక్టాంగులర్ షేప్లో అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ నాట్ షేపింగ్, స్కేలింగ్ కాదు, దాన్ని ఎక్స్పాన్షన్ స్ట్రెచ్చింగ్ అని అంటారు. స్కేలింగ్ అన్నప్పుడు ఏంది, నేను లెంత్ పెంచుతున్నప్పటికీ ప్యారల్గా బ్రెడ్త్ పెరగాలి, దాని హైట్ పెరిగి ఓవరాల్గా ఆ రేషియో ఏదైతే స్క్వేర్ షేప్ ఉందో అదే మెయింటైన్ కావాలి. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ స్కేల్ బ్యాక్ చేస్తున్నాను, సేమ్ దీన్ని ఈ టెక్స్ట్ ఇప్పుడు దాకా నేను రాసిన దాన్ని. సో ఐ వాంట్ టు స్కేల్ ఇట్ బ్యాక్ టు నార్మల్ చేసి తీసుకొచ్చి పెడుతున్నాను. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ స్కేలింగ్ ద డైమెన్షన్స్ అనమాట. సో ఒరిజినల్ డైమెన్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒరిజినల్ డైమెన్షన్స్ ఈ లీనియర్ డైమెన్షన్స్ అన్నింటినీ కలుపుకొని ఈ లీనియర్ డైమెన్షన్స్కి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి లెటర్ ఎల్. సో ఈ ఎల్ బేసిస్ మీద నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ మనం, రైట్. సో ఈ లీనియర్ డైమెన్షన్స్ని స్కేల్ చేస్తున్నప్పుడు మనకి ఏ విధంగా వేరియస్ పారామీటర్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ వేరీ అవుతున్నాయని చూద్దాం. సో ఫస్ట్ పారామీటర్ నేను చూసేది వచ్చేసి ఐ విల్ సీ ద వోల్టేజ్ రేటింగ్, హౌ ద వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ విల్ చేంజ్. సో వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అన్నప్పుడు దాని యొక్క వోల్టేజ్ ఈక్వేషన్ కావాలి మనకి, ఈఎంఎఫ్ ఈక్వేషన్. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఈజ్ 4.44 మ్యాక్సిమం ఫ్లక్స్ ఎఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్. అది ప్రైమరీ అయితే ప్రైమరీ, సెకండరీ అయితే సెకండరీ. ఇప్పుడు దిస్ 5M ఏదైతే ఉందో మ్యాక్సిమం ఫ్లక్స్, ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కోర్. సో వోల్టేజ్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు 4.44 ఇంటూ ఎఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ మ్యాక్సిమం ఫ్లక్స్ ఇంటూ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కోర్. ఏరియా అనబడేటువంటి క్వాంటిటీ ఏదైతే ఉందో క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కోర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఈజ్ వన్ లీనియర్ డైమెన్షన్, అవునా, బ్రెడ్త్ ఈజ్ వన్ లీనియర్ డైమెన్షన్. సో ఐ కెన్ సే ఏరియా ఈజ్ ఏ లీనియర్ డైమెన్షన్ స్క్వేర్. అర్థమవుతుందా? సిమిలర్లీ వెన్ యూ టాక్ అబౌట్ వాల్యూమ్, వాల్యూమ్ గురించి మాట్లాడినప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ వస్తుంది. లెంత్ ఒక లీనియర్ డైమెన్షన్, బ్రెడ్త్ ఒక లీనియర్ డైమెన్షన్, హైట్ ఒక లీనియర్ డైమెన్షన్. సో వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు లీనియర్ డైమెన్షన్ క్యూబ్ అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా? సో సిమిలర్లీ ఇక్కడ వాట్ ఈస్ ద టర్మ్ దట్ ఈస్ రిలేటింగ్ ద వోల్టేజ్ అండ్ ద డైమెన్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్? క్రాస్ సెక్షన్ ఏరియా, వోల్టేజ్, ఈ రెండు రిలేట్ అవుతున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్లో. బికాస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సిగ్నిఫైస్ ద dimension of the transformer. So voltage rating directly proportional to the cross section of the area, and cross section of the area is proportional to the dimension square. So linear dimension square. So voltage rating proportional to linear dimension square. అర్థమైందా? Suppose a transformer is scaled by 2 times. Linear dimensions of the transformer is scaled by 2 times. Then voltage rating will become 4 times. అర్థమైందా? అలా. Then next you have current rating. So when you talk about current rating గురించి మాట్లాడినప్పుడు మనకి ఇక్కడ విండో స్పేస్ ఫ్యాక్టర్ ఆర్ ఈ విండో స్పేస్ ఫ్యాక్టర్నే కాపర్ ఫిల్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై KW. సో దీనితో మనం డిఫైన్ చేస్తాం, దీని బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఏంటి ఈ కాన్సెప్ట్ అని అంటే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కోర్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఈ మధ్య భాగం ఏదైతే ఉందో ఈ ఓపెన్ స్పేస్, ఈ ఓపెన్ స్పేస్ని మనం ఏమంటాము? విండో ఆఫ్ ద కోర్ అని అంటాం. విండో ఆఫ్ ద కోర్ అంటాం. సో ఈ విండోకి ఒక ఏరియా ఉంటుంది కదా ఈ లోపల భాగంలోనే. ఏంటా ఏరియా? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఇస్ 3D ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. లోపల మీరు 3Dలో చూస్తే ఈ విధంగా ఉంటుంది కదా, ఇది విడ్త్ కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క విడ్త్ ఇది. సో ఈ ఏరియా ఏదైతే ఉన్నదో
దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద విండో అని చెప్పచ్చు, ఆ విండో యొక్క ఏరియా. సో దిస్ ఏరియా ఈస్ విండో ఏరియా, దీన్ని ఏడబ్ల్యూ అని అంటాం. విండో ఏరియా ఏడబ్ల్యూ అని చెప్తాం. ఇప్పుడు ఈ విండో ఏరియా పైన ఏం జరుగుతుంది, మన ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఉంటుంది. సపోజ్ ఇది మన ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ అనుకుంటే, ఈ బ్లూ కలర్లో మన ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ చేస్తాం ఈ కోర్ పైన. చేసినప్పుడు ఈ విండో ఏరియాలో కొంత ఏరియా మన ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ వైండింగ్ ఏదైతే ఉందో, మన వైండింగ్ ఏదైతే ఉందో వైండింగ్, అది కూడా కొంత ఏరియాను ఆక్యుపై చేసుకుంటుంది. సో ఈ విండో ఏరియాలో మనం ఎంత ఏరియా కాపర్ వైండింగ్ యూస్ చేసుకుంటుంది అనే రేషియోనే ఈ విండో స్పేసింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో విండో స్పేసింగ్ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ తీసుకుంటే ఆ రేషియో ఎట్లా ఉంటుందని అంటే, ఏరియా ఆక్యుపైడ్ బై కాపర్ డివైడెడ్ బై అవైలబుల్ విండో ఏరియా, అవైలబుల్ విండో ఏరియా. సో మనకి ట్రాన్స్ఫార్మర్ కాపర్ అని అంటే ప్రైమరీ సైడ్ మాత్రమే కాదు, సెకండరీ సైడ్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం ఏ విధంగా చెప్తామనంటే, ప్రైమరీ సైడ్ కాపర్ ఎంత ఏరియా ఆక్యుపై చేసుకుంది ఎలా చెప్తామనంటే, కాపర్ వైండింగ్ కాబట్టి దానికి కూడా ఒక క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది. లెట్ అస్ సే దాని క్రాస్ సెక్షన్ ఏరియా A1 అనుకుందాము. అండ్ ఇక్కడ ఇది A1 ఏరియా, అలా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. సో ప్రైమరీ సైడ్ యూ హ్యావ్ N1 నెంబర్ ఆఫ్ టర్న్స్. సో N1 into A1 is the area occupied in the window area by the primary side copper winding. అదేవిధంగా సెకండరీ సైడ్ కూడా N2 into A2 వచ్చేస్తుంది, డివైడెడ్ బై విండో ఏరియా AW. సో ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో కరెంట్ డెన్సిటీ, ఆపరేటింగ్ కరెంట్ డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ ఆల్వేస్. సో కరెంట్ డెన్సిటీ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ డెన్సిటీ మీన్స్ I/A. సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమరీ I1/A1, ఇఫ్ ఇట్ ఈస్ సెకండరీ I2/A2, బట్ ఈ వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. ఆ బేసిస్ మీద నేను ఇక్కడ A1ని A2ని రీప్లేస్ చేస్తాను. సో N1 ఇంటూ ఏమవుతుంది I1/J, N2 ఇంటూ I2/J డివైడెడ్ బై విండో ఏరియా. సో ఇక్కడ J కామన్ అయిపోతుంది, N1 I1 ప్లస్ N2 I2 బై J ఇంటూ విండో ఏరియా అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్నప్పుడు N1 ఈజ్ ఈక్వల్ టు N2 I2, అజ్యూమింగ్ 0 కోర్ లాసెస్. అర్థమైందా? సో ఈ రెండు సేమ్ అని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. 2 into N1 I1 బై JAW అని వస్తుంది. ఇక్కడి నుంచి నేను N1 ఒకటి ఒక దగ్గర పెట్టేసుకుంటాను, N1ని సపరేట్ చేసుకుంటే దెన్ వీ విల్ గెట్ I1 ఒకటి సపరేట్ చేసుకుంటాను. I1ని సపరేట్ చేసుకుంటే KW ఇంటూ J ఇంటూ AW బై 2 times of N1. సో ఇక్కడ కరెంట్ని ఒక డైమెన్షన్కి లింక్ చేస్తుంది ఏంటి, ఇది AW. సో I1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విండో ఫ్యాక్టర్ అండ్ ఏరియా ఆఫ్ ద విండో. ఏరియా అన్నప్పుడు ఏరియా ఇస్ ఆల్వేస్ అ స్క్వేర్ టు లీనియర్ డైమెన్షన్. సో కరెంట్ రేటింగ్ ప్రపోర్షనల్ టు లీనియర్ డైమెన్షన్ స్క్వేర్. వోల్టేజ్ రేటింగ్ కూడా లీనియర్ డైమెన్షన్ స్క్వేర్, కరెంట్ రేటింగ్ కూడా లీనియర్ డైమెన్షన్ స్క్వేర్. నెక్స్ట్ KVA రేటింగ్. సో KVA రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ రేటింగ్ ఇంటూ కరెంట్ రేటింగ్. సో వోల్టేజ్ రేటింగ్ డైమెన్షన్ స్క్వేర్, కరెంట్ రేటింగ్ డైమెన్షన్ స్క్వేర్. సో KVA రేటింగ్ proportional to dimension to the power of 4, right? Next నో లోడ్ కరెంట్ చూద్దాం. నో లోడ్ కరెంట్ ఏ విధంగా డిపెండెన్సీ ఉంటుంది. నో లోడ్ కరెంట్ కావాలంటే అజ్యూమ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆపరేటింగ్ ఎట్ నో లోడ్ అండ్ నో లోడ్ టైంలో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ సర్క్యూట్. నో లోడ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఈస్ లైక్ దిస్.
దిస్ ఇస్ ద షంట్ బ్రాంచ్, ట్రాన్స్ఫార్మర్ సప్లై వోల్టేజ్ V1, దిస్ ఇస్ ఇన్పుట్ కరెంట్ I1, లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఇస్ 0 అంటే నో లోడ్ కండిషన్ కాబట్టి ఈ షంట్ బ్రాంచ్లోకి పోయేది I0. ఈ I0 దిస్ ఇస్ కోర్ లాస్ రెసిస్టెన్స్ అండ్ మ్యాగ్నటైజింగ్ రియాక్టెన్స్. ఇందులోకి పోయేది ఏంటంటే కోర్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ నో లోడ్ కరెంట్, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ నో లోడ్ కరెంట్. ఇవి మనందరికీ తెలిసిందే. సో వీటి మీద ఏ విధంగా డిపెండ్ అవుతుందో చూద్దాం. సో ఇది నో లోడ్ కరెంట్ కంటే ముందు వి విల్ సీ నో లోడ్ లాసెస్. ఓకే, నో లోడ్ లాసెస్ కూడా చూద్దాము. ఫోర్త్ ఇదే నో లోడ్ లాసెస్. నో లోడ్ లాసెస్ అంటే మనకి హిస్టెరిసిస్ లాస్ ఉంది. హిస్టెరిసిస్ లాస్ ఫార్ములా ఏంటిది? KH BM⁴ ఇంటూ F ఇంటూ వాల్యూమ్. సో ఇక్కడ డైరెక్ట్గా హిస్టెరిసిస్ లాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. వాల్యూమ్ అంటే లీనియర్ డైమెన్షన్ క్యూబ్. సో హిస్టెరిసిస్ లాస్ ప్రపోర్షనల్ టు ది లీనియర్ డైమెన్షన్ క్యూబ్. నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ గివెన్ బై ఎడ్డీ కాన్స్టెంట్ BM² F² థిక్నెస్ స్క్వేర్. దాంట్లో ఈ KE ఏదైతే ఉంటుందో KE ఈజ్ గివెన్ బై π²/6 రెసిస్టివిటీ ఆఫ్ ద కోర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోర్. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వాల్యూమ్ ఆఫ్ ద కోర్. వాల్యూమ్ ఆఫ్ ద కోర్ అంటే డైమెన్షన్ క్యూబ్. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆల్సో ప్రపోర్షనల్ టు ది. సో లైక్ వైజ్ ఐరన్ లాసెస్, టోటల్గా ఐరన్ లాసెస్ గురించి మాట్లాడితే ఐరన్ లాసెస్ ఇస్ నథింగ్ బట్ హిస్టెరిసిస్ లాస్ ప్లస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. అండ్ ఈ రెండు కూడా L³ సమానం, ప్రపోర్షనల్. సో ఓవరాల్గా ఐరన్ లాసెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు లీనియర్ డైమెన్షన్ క్యూబ్, రైట్? సో ఇప్పుడు విల్ కమ్ బ్యాక్ టు ది షంట్ బ్రాంచ్. షంట్ బ్రాంచ్లో లెట్ us say I want to find the value of core loss component of the no load current IC. So I can write iron losses, total iron losses divided by voltage applied. అంతే కదా, టోటల్ ఐరన్ లాసెస్ PI అనుకుంటే ఆ టోటల్ ఐరన్ లాసెస్ని మనం ఈ కోర్ రెసిస్టెన్స్ లోపల చూపిస్తున్నాం. సో ఇందులోకి పోయే కరెంట్ కావాలంటే నేను సింపుల్గా కోర్ లాస్ బై వోల్టేజ్ V1 చేసేస్తే సరిపోతుంది. అండ్ నాకు తెలుసు ఐరన్ లాసెస్ ఈజ్ L³, వోల్టేజ్ ఈజ్ L². సో స్క్వేర్ క్యూబ్ కట్ చేసేస్తే కోర్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ నో లోడ్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, లీనియర్ డైమెన్షన్ L. లైక్ వైజ్ నాకు మ్యాగ్నటైజింగ్ బ్రాంచ్లోకి పోయేటువంటి కరెంట్ IM కూడా కావాలి. సో IM ఈజ్ ఈక్వల్ టు V1/J⍵XM కదా, సారీ JXM. దీన్ని ఏమని రాయొచ్చు? ω/LM అంటే ఇండక్టెన్స్ ఆఫ్ ద మ్యాగ్నటైజింగ్ ఇండక్టెన్స్. You know inductance can also be written as N²/reluctance. ఇండక్టెన్స్ అంటే N²/reluctance అని కూడా రాయొచ్చు. ఎలా వస్తుంది ఆ ఫార్ములా? ఇండక్టెన్స్ అంటే ఏంటిది? ఇండక్టెన్స్ యొక్క ప్రైమరీ బేసిక్ డెఫినేషన్ చెప్పాలంటే ది ఎబిలిటీ ఆఫ్ ఎ కాయిల్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్లక్స్. ఏ కాయిల్ ఎక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుందో దట్ ఈజ్ ఇండక్టెన్స్. ఆర్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫ్లక్స్ లింకేజెస్. సో ఫ్లక్స్ లింకింగ్ టు ఎ కాయిల్ ఫర్ గివెన్ కరెంట్ ఈజ్ ద ఇండక్టెన్స్ కెపాసిటీ. సో ఫ్లక్స్ లింకేజ్ అంటే N/∅/కరెంట్ టేకెన్. సో ఎంత కరెంట్కి ఎంత ఫ్లక్స్ లింకేజ్ వస్తుంది అన్నది ఇండక్టెన్స్ మనకు తెలుసు. ఓకే, అండ్ దీంట్లో ఫ్లక్స్ ఫ్రమ్ ఓమ్స్ లా, మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఓమ్స్ లా నుంచి నేను ఫ్లక్స్ కెన్ బి రిటన్ యాజ్ MMF/reluctance. MMF/reluctance. MMF అంటే ఏంటిది? యాంపియర్ టర్న్స్, NI/S. సో ఈ 5 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో N/I ఇంటూ NI/S.
ఐ పోతుంది, ఎన్ స్క్వేర్ మిగిలిపోతుంది, ఎన్ స్క్వేర్ బై ఎస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎల్ ఇండక్టెన్స్. సో V1 బై జే ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ ఎస్. అండ్ రిలక్టెన్స్ ఈజ్ గివెన్ బై ఎల్ బై permeability into cross section area of the core, where L is the length of the core. So I can write reluctance is proportional to length of the core by cross section area of the core. కదా, లెంత్ ఆఫ్ ద కోర్ అంటే సింగిల్ డైమెన్షన్, ఏరియా అంటే స్క్వేర్. సో 1/L. సో ఇప్పుడు ఐఎం గురించి మాట్లాడుకుంటే ఐఎం ఇస్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ ఇంటూ ఎస్. వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ కదా, లెంత్ లీనియర్ డైమెన్షన్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఇస్ ప్రపోర్షనల్ టు 1 లీనియర్ డైమెన్షన్. కొట్టేస్తే ఐఎం ప్రపోర్షనల్ టు లీనియర్ డైమెన్షన్ వస్తుంది. సో ఫైనల్గా నో లోడ్ కాంపోనెంట్ ఆఫ్ నో లోడ్ కరెంట్ I core loss component plus I magnetizing component is equal to is proportional to linear dimension L. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ we will talk about copper losses మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది. Copper loss given by I square into R. Simple. I proportional to linear dimension square. So simply copper loss proportional to linear dimension to the power of 4. So iron losses వచ్చేసి linear dimension to the power of cube, copper loss వచ్చి linear dimension to the power of 4. లాసెస్ రెండు సేమ్ ఉండాలి కదా, అలాంటిది ఏం లేదు, ఈ డిఫరెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది ఈ విధంగానే. సో దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ డైమెన్షన్. సో ఏ పారామీటరు లీనియర్ డైమెన్షన్కి ఏ రేషియోలో వేరీ అవుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే చాలు. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మనం చదువుకున్న దానికి క్లారిటీ వస్తుంది. 2 transformers of the same type using the same grade of iron conductor materials are designed to work at same flux and current densities, but linear dimensions of one are 2 times of the other in all respects. The ratio of kVA of the 2 transformer closely equals to. సో మనకు ఆల్రెడీ తెలుసు కేవీఏ రేటింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లీనియర్ డైమెన్షన్ టు ది పవర్ ఆఫ్ 4. సో వాడు ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ద బోత్ అని అడుగుతున్నాడు. సో కేవీఏ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్ 1 బై కేవీఏ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ 2. సో 2 ట్రాన్స్ఫార్మర్. సో ఒక దాని లీనియర్ డైమెన్షన్ ఈస్ 2 times ద అదర్ అని అంటున్నాడు, పవర్ ఆఫ్ 4. సో 2 power 4 అంటే 16. సో ఆన్సర్ వచ్చేసి 16. ఫర్ ఎ స్పెసిఫైడ్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఇఫ్ ద ఈక్వలెంట్ రేడియస్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ రెడ్యూస్డ్ బై హాఫ్, ద ఫ్యాక్టర్ బై విచ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ షుడ్ చేంజ్ టు మెయింటైన్ సేమ్ నో లోడ్ కరెంట్. సో మీరు ఒకసారి పాస్ చేసుకొని మీరు ట్రై చేయండి, ఇది కొంచెం లెంతీ సొల్యూషన్ ఉంటుంది. This is a GATE 2014 question. Okay, I will solve this. సో వీడు ఏమంటున్నాడు అంటే స్పెసిఫైడ్ ఇన్పుట్ వోల్టేజ్ అని అంటున్నాడు. అంటే వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్, దీంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. కోర్ వచ్చేసి కోర్ యొక్క రేడియస్ అని అన్నాం. ఇంతవరకు ఏమో మనము లెంత్ బ్రెడ్త్ హైట్ అంటే మనం ఒక స్క్వేర్ బాక్స్ షేప్లో మాట్లాడుకున్నాం, క్యూబాయిడ్ షేప్లో. నౌ దిస్ ఈజ్ ఏ సిలిండ్రికల్ కోర్. సిలిండ్రికల్ కోర్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలనేది కాన్సెప్ట్. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ని రెడ్యూస్ చేసినామని అంటున్నాడు. ద ఫ్యాక్టర్ బై విచ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ షుడ్ చేంజ్ టు మెయింటైన్ ద సేమ్ నో లోడ్ కరెంట్ ఈస్. సో ఇది సిలిండ్రికల్ కోర్ అని అర్థమైంది కాబట్టి సిలిండ్రికల్ కోర్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ గివెన్ బై πr². ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్. సో ఈ కోర్ ఏరియా ఏమైపోతుంది, ఇప్పుడు రేడియస్ని హాఫ్ చేస్తే దిస్ న్యూ కోర్ ఏరియా విల్ బికమ్ బై 4 times, అంతే కదా. ఆర్ ఈజ్ రెడ్యూస్డ్ బై హాఫ్ అంటే ఏరియా విల్ బికమ్ బై 4. సో ఏరియా అనేది 4 times తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఇఫ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కోర్ ఈజ్ రెడ్యూసింగ్, కోర్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా రెడ్యూస్ అవుతుందని అంటే దాని మీనింగ్
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాత్కు ఉండేటువంటి రిలక్టెన్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఉండేటువంటి అపోజిషన్ పెరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి అపోజిషన్ పెరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఫ్లక్స్ వాల్యూ తగ్గడానికి అవకాశం ఉంది. ఫ్లక్స్ వాల్యూ తగ్గింది అని అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ వాల్యూ కూడా తగ్గుతుంది, వోల్టేజ్ రేటింగ్ కూడా తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది, అంతే కదా, బికాజ్ వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, స్పెసిఫైడ్ ఇన్పుట్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. వోల్టేజ్ ఎప్పుడు కాన్స్టెంట్ మెయింటైన్ అవుతుంది? వోల్టేజ్ విల్ మెయింటైన్ కాన్స్టెంట్ వెన్ when the flux remains constant, and this current depends on what? No load current. సో వీడు ఏమంటున్నాడు, టు మెయింటైన్ ద సేమ్ నో లోడ్ కరెంట్. అంటే నో లోడ్ కరెంట్ సేమ్ ఉంటే ఫ్లక్స్ సేమ్ ఉంటుంది, ఫ్లక్స్ సేమ్ ఉంటే సేమ్ వోల్టేజ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో మరి ఫ్లక్స్ క్రియేట్ కావడానికి, ఫ్లక్స్ మూవ్ కావడానికి జాగా అయితే లేదు, ఎందుకు? ఏరియా తగ్గించినావు. ఏరియా తగ్గించడం వల్ల రిలక్టెన్స్ పెరుగుతుంది, ఫ్లక్స్ తగ్గాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ వోల్టేజ్ దగ్గర కూడా నువ్వు కాంప్రమైజ్ కానంటున్నావు, ఫ్లక్స్ని మెయింటైన్ చేయాలని అంటున్నావు. అంటే ఆ సన్న పాత్లో నువ్వు ఫ్లక్స్ని, ఇంకా ఎక్కువ ఫ్లక్స్ని మూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఎంఎంఎఫ్ని పెంచుకోవాలి కదా, సింపుల్ లాజిక్ అదే. సో ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ఫ్లక్స్ కెన్ బి గివెన్ as ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ది ఎంఎంఎఫ్ కదా. ఎంఎంఎఫ్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. కరెంట్ని సేమ్ మెయింటైన్ చేయాలి, ఇది తగ్గద్దు అంటే ఏంటిది? ఏనుని పెంచాలి, నెంబర్ ఆఫ్ టర్న్స్ని పెంచాలి. సో అదే అడుగుతున్నాడు అన్నమాట, నెంబర్ ఆఫ్ టర్న్స్ని ఏ రేషియోలో పెంచాలి, ఎంత ఫ్యాక్టర్తో పెంచితే దెన్ సేమ్ అమౌంట్ ఆఫ్ మనకి ఫ్లక్స్ వస్తుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనము వోల్టేజ్ ఈక్వేషన్ దగ్గరికి వెళ్దాం. సో యాజ్ పర్ వోల్టేజ్ ఈక్వేషన్ వీ నో దట్ V ఈజ్ ఈక్వల్ టు 4.44 F ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ క్రాస్ సెక్షన్ ఏరియా. సో లెట్ us say దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్లో వోల్టేజ్ V ఉన్నది, నెంబర్ ఆఫ్ టర్న్స్ లెట్ us N1 ఉన్నది, ఏరియా ఆఫ్ ద కోర్ A1 అనుకుందాం, అండ్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా వేరీ అవుతుంది. ఎందుకంటే ఫ్లక్స్ ఏరియా తగ్గింది అంటే టు మెయింటైన్ సేమ్ ఫ్లక్స్, బికాస్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంది? 5/A. ఏరియా తగ్గుతుంది, ఫ్లక్స్ నువ్వు చేంజ్ చేయొద్దని అనుకుంటున్నావు, అప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ పెరుగుతుంది కదా. సో ఫ్లక్స్ డెన్సిటీ విల్ ఆల్సో వేరీ. సెకండ్ కేసులో 4.44 ఫ్రీక్వెన్సీ అదే, నెంబర్ ఆఫ్ టర్న్స్ని మనము చేంజ్ చేయబోతున్నాం, అదే N2. అండ్ ఎనీవేస్ ఏరియా తగ్గుతుంది కాబట్టి ఫ్లక్స్ డెన్సిటీ కూడా చేంజ్ అవుతుంది, BM2 అవుతుంది, అండ్ A2 అనేది చేంజ్ అయినటువంటి ఏరియా. ఇప్పుడు ఈ రెండింటిని మనము ఈక్వేట్ చేసుకుంటే రెండు సేమ్ వోల్టేజెస్ కాబట్టి మనకు వచ్చేటువంటి కొత్త టర్మ్స్ ఏంటంటే N1 BM1 ఇంటూ A1 ఈజ్ ఈక్వల్ టు N2 BM2 ఇంటూ A2. A2 నేను ఏమని రాయొచ్చు? A1/4 అని రాయొచ్చు కదా. A1 క్యాన్సిల్ అవుతుంది. సో యూ హ్యావ్ N1 BM1 ఈజ్ ఈక్వల్ టు N2 BM2/4. N2 BM2/4 రైట్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని తర్వాత ఇనీషియల్గా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫ్లక్స్? ఫస్ట్ ఫ్లక్స్ వాల్యూ ఏ విధంగా ఉండింది? ఐ కెన్ రైట్ ఫ్లక్స్ వాల్యూ యాజ్ BM1 ఇంటూ A1 ఇలా రాయొచ్చు. అండ్ EMF ఈక్వేషన్ ఉంది కదా, దాని బేసిస్ మీద N1I కరెంట్ సేమ్ కాబట్టి N1I బై రిలక్టెన్స్ S1. రిలక్టెన్స్ని ఏ విధంగా రాయొచ్చు? N1I బై L బై మ్యూ A, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కోర్. ఆ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కోర్ అంటే మళ్ళీ A1 కదా. సో ఐ విల్ రైట్ BM1 A1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ N1 ఇంటూ I ఇంటూ మ్యూ A1 బై L.
తర్వాత సెకండ్ కేసులో ఫ్లక్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. సెకండ్ కేసులో BM2 అవుతుంది ఫ్లక్స్ డెన్సిటీ, ఏరియా బికేమ్ బై 4 టైమ్స్. ఏరియా బై 4 అయిపోయినప్పుడు మనకి MMF వచ్చేసి N2 ఇంటూ I బై రిలక్టెన్స్. ఆ రిలక్టెన్స్ వాల్యూస్ చూసుకుంటే ఇది A1 అనేది A1/4 అయిపోయింది. లెంత్ ఆఫ్ ద కోర్ అంతే ఉంటుంది. సో దీంట్లో ఏం చేద్దామంటే we will take the 4 క్యాన్సిల్ చేసేయండి. A1ని క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ కూడా A1ని క్యాన్సిల్ చేసేయాలి. చేసేసి టేక్ రేషియో ఆఫ్ దీస్ బోత్. ఈ రెండు ఈక్వేషన్స్ది రేషియో తీసుకోండి. తీసుకుంటే BM1/BM2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మ్యూ వస్తుంది. సో ఇది మ్యూ క్యాన్సిల్ అయిపోతుంది, కరెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అయినప్పుడు మనకు మిగిలిపోయేది N1/N2 అని మిగులుతుంది. సో దీని నుంచి ఐ కెన్ రైట్, సరే దీన్ని ఇట్లా పెట్టుకుంటాను, దీని ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఈక్వేషన్ 1 and 2 రెండింటిని సాల్వ్ చేసుకోవాలి. సో ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేసుకోవాలంటే ఓ పని చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి N1/N2 తీసేస్తే యూ విల్ గెట్ 1/4 ఇంటూ BM2/BM1 అని వస్తుంది. సో ఇక్కడ BM1 BM2, సో BM2/BM1 అంటే N2/N1 అని వస్తుంది. సో ఐ విల్ రైట్ 1/4 ఇంటూ N2/N1. ఈ N2/N1 ఇటు పంపించుకుంటే యూ విల్ గెట్ N1/N2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1/4. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఇది స్క్వేర్ రూట్ 2 అయిపోతుంది. యూ విల్ గెట్ N1 ఈజ్ ఈక్వల్ టు, ఆర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 ఈజ్ ఈక్వల్ టు 2 times of N1. నెంబర్ ఆఫ్ టర్న్స్ని డబుల్ చేయాల్సి వస్తుంది, ట్వైస్ చేయాల్సి వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్